జై శ్రీకృష్ణ. ఇవాళ మనం రుక్మిణీ మాత పుస్తకంలో 8వ అధ్యాయంలోకి వచ్చాము. ఆ అధ్యాయం పేరేంటంటే ఏ స్పార్క్ ఈజ్ లిట్, అంటే అగ్ని రవ్వ వెలిగించబడింది లేదా ఒక కాంతి ప్రేరేపించబడింది అని కూడా మనం అనుకోవచ్చు. అదేంటో మనం ఇవాళ ఈ చాప్టర్లో చూద్దాం. గత అధ్యాయంలో మనము తను అర్జునుని చూడడము, ఆ తర్వాత ఎవరో మాలిని అని తన పూర్వపు పేరుతోటి పిలవడము జరిగింది. తను ఒకసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు అభిషేక్ లాగా అనిపిస్తాడనమాట తనకి. అయితే మళ్ళీ ఆ అబ్బాయి పిలుస్తాడు, అభిషేక్ మళ్ళీ పిలిచినప్పుడు తను మళ్ళీ చూస్తుంది. అప్పుడు సుమతి కలగ చేసుకొని తన పేరు మాలిని కాదు సుజాత అని చెప్తూ తన్ని తీసుకొని గబగబా లోపలికి భవంతి వైపుగా అడుగులు వేస్తారు వారిద్దరు. అలా తను చూస్తుంది, తనకు అభిషేక్ లాగానే అనిపిస్తాడు. కానీ 15 సంవత్సరాల క్రితం కదా వాళ్ళు కలిసింది, అంటే 15 సంవత్సరాలుగా వాళ్ళు విడిపోయి ఉన్నారు కాబట్టి అన్నని సరిగా గుర్తించలేకపోతుంది. కానీ తనకి ఎందుకో అనిపిస్తుంది తను అన్నే అని చెప్పి. ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు, భవంతికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత సుమతి అడుగుతుందన్నమాట, అయ్యో నన్ను క్షమించు, నిన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాల్సింది, నీ మొహం మీద ఉన్నటువంటి ఆ మేలి ముసుగు పోయింది కదా, దానివల్ల ఎవరో నిన్ను గుర్తించారు అని చెప్పి అది నాకు కొంచెం భయంగా ఉందని, నువ్వు కృష్ణుణ్ణి చూడడం మిస్ అయిపోయావు కదా అని చెప్పి తనని క్షమించమని అడుగుతుంది సుమతి. అప్పుడు తన సుజాత అంటుంది, ఏం పర్వాలేదు, అతను ఎవరో కాదు, నా అన్నలాగే అనిపిస్తున్నాడు, కానీ చాలా రోజులైంది కదా నేను పోల్చుకోలేకపోయాను, అయినా తను నాకేమీ హాని తలపెట్టడు అని చెప్తుంది. అంతేకాకుండా నువ్వు నన్ను తీసుకువెళ్ళడము కృష్ణుణ్ణి చూపించడానికి కాదు, మాత ఉద్దేశం అర్జునుణ్ణి చూడటానికి కోసమే అని తనకు అర్థమైంది కాబట్టి తన మనసు అలా చెప్తుందన్నమాట. అదేంటి, నీకు అసలు ఒక కుటుంబం ఉందని కానీ ఒక సోదరుడు ఉన్నాడని కానీ నేను అనుకోలేదే, మా ఎవరికీ తెలియదు కదా అంటుంది తను. నాదంతా ఒక పెద్ద చరిత్ర ఉందిలే, అది చాలా కొంచెం క్లిష్టమైనది, కానీ నాకు ఒక అన్న ఉన్నాడు, కానీ అతను నా సొంత అన్న కాదు అని చెప్పి చెప్తుంది. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు తన సుమతి అంటుంది, ఏమో మీ అన్న మళ్ళీ వస్తాడేమో, నిన్ను వెతుకులాడుతూ మళ్ళీ ఇక్కడికి వస్తాడేమో, ఎందుకైనా మంచిది ఈ విషయం మనం మాతకి చేరవేద్దాము అని చెప్పి సుమతి అంటుంది. అప్పుడు ఆ సుజాత అనుకుంటుంది, తనకి కొంచెం కొంచెంగా మాత అర్థమవుతూ ఉన్నారు కాబట్టి తను ఇప్పుడు అనుకుంటుంది, మాతకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆమెకు అంతా ముందే తెలుసు, అందుకనే మనల్ని అక్కడికి పంపించింది, ఇదంతా మాత యొక్క ప్రణాళికే అని చెప్పి మనం ఏమి చెప్పే అవసరం లేదు అన్నట్టుగా తన మనసులో అనుకుంటుందన్నమాట. ఇప్పటికి తను కొద్దిగా మాత యొక్క ఆ యొక్క అంతర్యామి తత్వాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది సుజాత. ఈలోపు ఈశాను బాగా ఏడుస్తూ ఉంటాడు. అక్కడి నుంచి వస్తారు కదా, వాడు ఎప్పుడు రద్దీని చూసి ఉండలేదు కాబట్టి వాడు ఏడుస్తూ ఉంటాడు. అయ్యో ఈశాను చాలా కష్టపడ్డాడు ఇవాళ, సుజాత నువ్వు వాడిని నిద్రపుచ్చు అని చెప్పి సుమతి వెళ్ళిపోతుంది. వాడిని నిద్రపుచ్చితే వాడు చాలా 2-3 గంటలు నిద్రపోతాడు, పర్వాలేదు నేను కాస్త బయటికి వెళ్ళి కూర్చోవచ్చు అనుకుని వాడిని నిద్రపుచ్చి ఆ తామర పువ్వులు ఉన్నటువంటి సరస్సు దగ్గరికి మళ్ళీ తను వెళ్ళి ఏకాంతంగా కూర్చొని ఇలా తను తల కిందకి పెట్టి అలా కళ్ళు మూసుకుంటుంది. మళ్ళీ తన యొక్క ఆ మంచి మధుర స్మృతిని గుర్తు చేసుకుంటుంది. అంటే అర్జునుడిని కలవడం అనే ఒక మధుర స్మృతి ని తను ఊహించుకుంటూ ఒక్కసారి తన దృష్టిలో ఆ లోపు దృష్టిలోకి వెళ్తుందన్నమాట. అనుకుంటుంది తను, ఆహా నాకు ఎందుకు ఇంత ఆనందంగా ఉంది, లోపల మనస్సు ఆత్మ పూర్తిగా నిండినట్టుగా ఫీలింగ్ వస్తుంది నాకు ఈ జన్మకి ఈ సంతృప్తి చాలా అనిపిస్తోంది అని అనుకుంటుంది. మళ్ళీ తనకు తానే, ఏంటి నేను ఇలా మాట్లాడుకుంటున్నాను అని మళ్ళీ తనకు తానే అనుకుంటూ మళ్ళీ తన లోపలే, అవును కదా ఇదే సత్యము, అతని తేజస్సు నన్ను ఏదో మాయలో ముంచేసింది, అది ఏంటనేది నేను చెప్పలేకపోతున్నాను, కానీ నాలో ఉన్న నిద్రాణంగా దాగి ఉన్న దాన్ని నా తట్టి లేపినట్టు అనిపిస్తోంది అని తనలో తాను అనుకుంటూ చాలా ఉత్సాహంగా చిన్న పిల్లలాగా స్వచ్ఛంగా తనలో తానే నవ్వుకుంటూ ఆ గడ్డి మీద అలా పడుకొని దొర్లుతుంది చిన్న పసిపిల్లలాగా. ఏంటి ఇన్ని సంవత్సరాలుగా నువ్వు ఇలా ఉత్తేజంగా ఇంత ఆనందంగా ఉండడం చూడలేదు సుజాత అని మాటలు వినిపిస్తాయి తనకి. అప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు మాత అక్కడ నవ్వుతూ ఉంటారు. వెంటనే గబగబా లేచి నిలబడి కొంచెం వినయంగా తనలో ఆ కొంచెం బెరుకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు నెమ్మదిగా నిలబడి నమస్కారం చెప్తుంది. అలా తను సీరియస్గా ఉందామని అనుకున్నా తన లోపల అణువు పులకరిస్తున్నట్లు ఆ లోపల యొక్క ఆ ఆనందం తన పెదవుల మీద కనిపిస్తూ తన మొహంలో తొణికిసలాడుతుంది
మాట్లాడుతుంది. అప్పుడు ఇదేంటి మాత, నాకు నిజంగానే అర్థం కావట్లేదు అని చెప్పి మాతతో అంటుంది. అప్పుడు మాత చెప్పడం మొదలు పెడతారు. అవును, నేను నిజంగానే అర్జునుడిని కలవాలనే నెపంతోటే నిన్ను అక్కడికి పంపించాను, అర్జునుడిని కలవాలనే నిన్ను పంపించాను. కృష్ణుడు అప్పటికే వెళ్ళిపోతాడు కదా, నాకు తెలుసు ఆ విషయం, కానీ నువ్వు కలవవలసింది అర్జునుడినే అంటూ మాత అక్కడ కాసేపు కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. మాత పాదాలు తాకి తను ప్రణామం చేస్తుంది. అప్పుడు మాత అంటారు, ఇలా ఏమీ అవసరం లేదు, కాళ్ళు ఇలా నుదుటిని తాకిస్తుందనమాట. అప్పుడు నాకు ఇలాంటివి ఏమీ అవసరం లేదు సుజాత, మనందరం ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి భూమి మీద వచ్చాము, తద్వారా మనందరం ఉద్ధరింపబడాలి, అందుకని మనం వచ్చాం, నువ్వు ప్రత్యేకంగా నాకేమీ ప్రణామం చేయక్కర్లేదు అన్నట్టుగా మాత చెప్తారు. చూడు, నువ్వు నీ హృదయాన్ని మూసేసుకున్నావు, కంప్లీట్గా నువ్వు దాన్ని క్లోజ్ చేసి పెట్టుకున్నావు, ఏ రకమైన ప్రేమ నాలో మిగల్లేదు అనే భావన నీకున్నది. నేను దాన్ని వెలికి తీయడం కోసం మార్గం వెతికాను. ఫస్ట్ కృష్ణుడిని తీసుకొని వచ్చాను భవంతికి, కానీ కృష్ణుడి నుంచి కూడా నువ్వు దాక్కొని ఉన్నావు. ఆయన కూడా నీ యొక్క హృదయాన్ని, ఆ హృదయపు తలుపు లోపలికి ప్రవేశించలేకపోయారు. ఎందుకు అంటే కృష్ణుడు 1000 సూర్యులతో సమానం అంట. ఆ 1000 సూర్యుల కాంతి కొంతమంది భక్తులకి వారు ఆ తాకిడిని వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి ఆయన యొక్క తేజస్సులోకి, అంటే ఆయన యొక్క ఆ యొక్క అంతర్యామి తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతారనమాట. అది ఎక్కువ తేజస్సు, వీళ్ళు భరించలేరు మామూలు సాధారణమైనటువంటి భక్తులు. అలాగే అర్జునుడు చంద్రుడి వంటివాడు, కృష్ణుడు సూర్యుడి వంటి వాడైతే అర్జునుడు చంద్రుడి వంటివాడు. అంటే ఆయన యొక్క తేజస్సునే ఈయన ప్రకాశం కూడా ఆయన యొక్క తేజస్సే కదా మూలం. కానీ చల్లదనాన్ని ఇస్తూ అందరినీ ఆహ్లాదపరుస్తాడు అర్జునుడు, అలాంటి వాడు. కాబట్టి అర్జునుడు నీ యొక్క హృదయాన్ని తెరవగలిగాడు అని చెప్పి చెప్తుందన్నమాట. నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వు ఆ యొక్క చంద్రకాంతి లాంటి అర్జునుడి తేజస్సుని అనుభూతి చెందగలిగావు, గాయపడిన హృదయాన్ని ఆయన తెరవగలిగాడు అని చెప్తూ నా ప్రియమైన అర్జునుడు అంటుంది. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం కదా, అర్జునుడు జగజ్జనని అంటే రుక్మిణీ మాతకి ముందుగానే పరిపూర్ణమైన శరణాగతి పొందాడనమాట. అందుకనే ఆ మాత అంత ప్రియంగా చెప్తారు అర్జునుడి గురించి చెప్పినప్పుడు. ఆ తర్వాత సుజాత అంటుంది, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు మాత, కానీ మీరు చెప్పారు కాబట్టి నేను ఓకే, ఈ విషయం గురించి నేను ఆలోచించాను, నా తప్పు లేదు అని నాకు అనిపిస్తోంది, మీరు ఏ మార్గం చూపిస్తే నేను ఆ మార్గంలో నేను నడుస్తాను అంటూ మాతతో అంటుంది సుజాత. అప్పుడు మాత నవ్వుతూ, ఇంకా ఏమైనా సందేహాలు ప్రశ్నలు మిగిలిన్నాయా నీలో అంటుంది. అప్పుడు సుజాత అడుగుతుంది తనకున్న ఆ సందేహాన్ని, మరి అర్జునుడు క్షత్రియుడు, పెద్ద యుద్ధ వీరుడు, కృష్ణుడికి అత్యంత ప్రియమైన వాడు, కానీ నాకు తనతో ఏం సంబంధం ఉంటుంది, నేను ఆకర్షణకి లోనయ్యానా అంటూ ఇంకా ఏమీ అడగలేకపోతుందన్నమాట ఇంకా ముందు తన యొక్క ఆలోచనని. అప్పుడు మాత అంటారు, అర్జునుడు యుద్ధ వీరుడు అయినంత మాత్రమే కృష్ణుడికి ప్రియమైన వాడు అని అనుకుంటున్నావా? అర్జునుడు కేవలం యుద్ధ వీరుడు అయినందువల్లనే కృష్ణుడు ఆయన్ని ప్రేమిస్తున్నాడని అనుకుంటున్నావా? అంత యొక్క ఆసక్తి కనబరుస్తాడా శ్రీకృష్ణుల వారు ఆయన మీద? కాదు, భౌతిక ప్రపంచంలో యుద్ధ వీరులు ఎలాగైతే ఉంటారో ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా యుద్ధ వీరులు ఉంటారు. అర్జునుడు ఆ రెండు కూడా. ఆయన ఈ ప్రపంచానికి ఆదర్శవంతంగా అర్జునుడిని తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. దానివల్లనే ఆయన అంత ప్రేమ చూపిస్తున్నారు. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు భౌతిక ప్రపంచంలోనూ ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ. ఆ యొక్క వీరత్వాన్ని ప్రదర్శించేవారు చాలా అరుదుగా ఉంటారు. దానికి కావలసింది ఏంటో తెలుసా అని చెప్తూ, నిర్లిప్తత, ఆసక్తి, అంటే ఒక డిటాచ్మెంట్ ఉండాలన్నమాట. అంటే మన బంధాల పట్ల ఒక నిర్లిప్త భావం, ఉదాసీనతా భావం ఉండగలగాలి. దానిని అర్జునుడికి నేర్పిస్తున్నారు ఆ యొక్క మెలకువలన్నీ. ఎందుకంటే అవన్నీ ఉంటేనే ఆయన ప్రపంచానికి ఆదర్శంగా తయారవ్వగలడు అని తను చెప్తుందన్నమాట మాత. కృష్ణుడు దృష్టికి కనపడని యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాడు అని చెప్తుంది. అది మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అందుకే అర్జునుడి ద్వారా మనకి అత్యంత అద్భుతమైన జ్ఞాన సాగరమైనటువంటి భగవద్గీత అందింది. అంటే అర్జునుడికి కావలసిన ఆ యొక్క విల్ పవరు, డిటాచ్మెంట్ అంటే మనోశక్తి, ఆ నిర్లిప్తత, బంధాల పట్ల ఒక నిర్లిప్త భావన ఉంటేనే కదా మరి ఆయన యుద్ధం చేయగలడు. దాన్నే కదా భగవంతుడు మనకి ఆ భగవద్గీతలో చెప్పారు. అలా మాత ముందుగా
అన్నట్లుగా చెప్తారనమాట. ఈ యొక్క విషయాలని ఆయనకి నేర్పించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము, ఆయన్ని సన్నద్ధపరుస్తున్నాము అని చెప్పి మాత చెప్తారు. ఆ తర్వాత మాత ఇంకా వేరే వేరే విషయాల వైపుకి మరలిస్తూ మాట్లాడతారనమాట. ఏంటి నువ్వు సుజాత గిన్నెలు తోమడము, తర్వాత బట్టలు ఉతకడం లాంటి పనులు చేస్తున్నావట, మన భవంతిలో మిగతా మహిళల వాళ్ళ యొక్క అంట్లు తోమడము అట్లాంటి పనులు చేస్తున్నావట అని అడుగుతుంది. అప్పుడు సుజాత చెప్తుంది, అవును మాత, నేను కృతజ్ఞతగా సేవ చేయాలని అనుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మిగతా క్షత్రియ స్త్రీలు వారి పనులు వారు చేసుకోవడం లేదు, కాబట్టి నేను చేయాలని అనుకున్నాను. నేను అది చేయడం నాకు సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను అని చెప్పి తను సుజాత చెప్తుంది. అప్పుడు మాత కొంచెం గంభీరంగా చెప్తుంది, ఈ వర్ణ వ్యవస్థని నేను ఎప్పుడో రూపుమాపాలనుకుంటున్నాను, ఇక్కడ ఇంకా భేదభావనలు ఉన్నాయా అని చెప్పి మాత అంటారనమాట. అన్న తర్వాత, నువ్వు ఇక్కడ వీరికి సేవలు చేయడం కోసం నువ్వు ఇక్కడికి రాలేదు సుజాత, నీకున్న నైపుణ్యము, కళలు, సృజనాత్మకత అలాంటి వాటిని మిగతా అందరి మహిళలకి నేర్పించు. అలా నువ్వు ద్వారకావాసులకి సేవ చేయు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారు ఆ నేర్చుకున్నటువంటి విద్య ద్వారా వారి యొక్క జీవితాన్ని వెలుగులోకి ప్రయాణిస్తారు. అంతేకాదు, నువ్వు నీ కొడుకు కూడా ఇంకా శిక్షణ ప్రారంభించు. వాడు వాళ్ళ నాన్న కన్నా కూడా చాలా గొప్ప నృత్య కళాకారుడు అవ్వగలడు అని చెప్పి మాత వెళ్తూ, నీకు అందినటువంటి ఆ యొక్క మధురానుభూతి, ఆ యొక్క దివ్యానుభూతిని నువ్వెప్పుడూ నీ హృదయంలో పదిలపరుచుకో, కాలంతో పాటు అదేంటో నీకే అవగతమవుతుంది అని చెప్తారు మాత. అలా చెప్పి ఆవిడ వెళ్ళిపోతారు. ఆ తర్వాత సుజాత తన యొక్క పని మొదలు పెడుతుంది. అలా తన శిక్షణ మొదలు పెడుతుంది. అందరి మహిళల్ని కూర్చోబెట్టడం, చిన్నగా తన శిక్షణ స్టార్ట్ చేస్తుంది అనమాట. అలాగే తన కొడుకు కూడా శిక్షణ మొదలు పెడుతుంది. అప్పుడప్పుడు తనకి ఆ అర్జునుడు కలిసినటువంటి మధుర క్షణాలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట. తనకి ఏదో తెలియని ఉత్తేజం, ఆనందం కలుగుతూ ఉంటుంది హృదయంలో. అది ఏంటి, ఎందుకు కలుగుతోంది, ఏంటి సంబంధం, ఏవి తనకి అర్థం అవ్వదు, తనకు తెలియదు కూడా. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒకరోజు అంబ వస్తుంది. మళ్ళీ అంబ ఎప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుందిగా, కాశీని తీసుకొని అంబ వస్తుంది. అప్పుడు అంబ గుర్తిస్తుంది, ఏంటి నీలో ఏదో కొత్త కాంతి కనిపిస్తోంది సుజాత, కారు మేఘాలు తొలగినట్లు నీ మొహం ప్రకాశవంతంగా మారింది అంటూ అంబ సుజాతని నవ్వుతూ పలకరిస్తుంది. అప్పుడు అంబ చెప్తుంది, ఉద్ధవ్ని వీడుకోలు పలికానని చెప్పి, ఉద్ధవ్ విడుదల అయిపోయాడని చెప్పి, ఇప్పుడు తాను సంతృప్తిగా ఉన్నానని, ఉద్ధవ్ చాలా సంతోషంగా తన ప్రయాణం కొనసాగిస్తున్నట్లుగా ఆ విషయం గురించి అంబతో చెప్తుంది. అప్పుడు అంబ అంటుంది, అంతేనా, ఇంకేమైనా ఉందా, నువ్వు ఏదో చెప్తున్నావు, ఈ సోదరి దగ్గరే నువ్వు దాస్తున్నావా, నాకు అర్థమైపోతాయి, ఇంకా ఏదో ఉంది అని చెప్పి అంబ అడుగుతుంది. అలా అంబ ప్రశ్నించినప్పుడు ఆ కృష్ణుడు ఆ ఉద్ధవ్ని తన నుంచి వీడ్కోలు పలకడము, ఈ యొక్క సంఘటన కృష్ణుడు ఇచ్చిన గిఫ్ట్గా తను భావన చేస్తుంది, ఎవరు, మన సుజాత. అయితే తను పట్టి అడిగేటప్పటికి అప్పుడు తను చెప్తుందనమాట, ఒకానొక రోజు నేను ఇలాగా నన్ను సుమతి తీసుకువెళ్ళింది కృష్ణుని వారిని చూపిస్తానని, నేను అక్కడ అర్జునుని వారిని కలిశాను. వారిని కలిసినప్పుడు నాలో కలిగిన ఆనందము నేను చెప్పలేను అంబ, ఏదో తెలియని ఒక మధురానుభూతికి నేను లోనయ్యాను అని చెప్తూ తను ఒక్కసారి అలా మొహం అంతా తేజస్సుగా వెలిగిపోతుంది ఆ విషయం చెప్పేటప్పుడు. అప్పుడు అంబ అంటుంది, ఓ అదా, అయితే నువ్వు ప్రేమలో పడ్డావన్నమాట అంటుంది అంబ. నువ్వు ఎలా చెప్తున్నావు, నువ్వు ఎలా అంటావు అని చెప్పి, లేదు అట్లాంటిది కాదు అని చెప్పి, నువ్వు అలా నన్ను ఏడిపించకు అంటుంది సుజాత. లేదు ఎలా ఉన్నారు ఆయన అని అడుగుతుంది అంబ. అప్పుడు నేను అది చెప్పలేను, నేను ఆయన్ని వర్ణన చేయలేను, అది ఏదో చూపులకు అందినటువంటి వర్ణన కాదు, అది మన దృష్టికి అందని వర్ణన అది ఒకటి ఉంది, అది నాకు దివ్యానుభూతిని కలుగజేస్తోంది, అది నన్ను పట్టి ఉంచింది లోపల ఆయనతోటి అని చెప్పి తను సుజాత చెప్తుంది. అప్పుడు అంబ చెప్తుంది, నిన్ను మాత అక్కడికి పంపించారంటే దాంట్లో ఏదో లోతైన నిగూఢ అర్థం ఏదో దాగి ఉంటుంది, ఏదో ఒక పర్పస్ కోసమే ఆవిడ అక్కడికి పంపించి ఉంటారు. నీకు తెలుసా, ఇక్కడ చాలామంది మహిళలకి అర్జునుడితోటి ఇలాంటి అనుభూతే చాలామందికి కలిగింది, ఇలాంటి అనుభవాలు చాలామంది మహిళలకి అర్జునుడితో ఉన్నాయి అని చెప్పి మాత చాలామందిని ఆయన దగ్గరికి డైరెక్ట్ చేస్తుంటారు, ఆయనని కలవమని, అలాగా చాలామందిని డైరెక్ట్ చేస్తుంటారు, చాలామంది మహిళల్ని అని చెప్పి ఆవిడ చెప్తుందన్నమాట.
అవునా! అది నిజమా? నిజంగానా? అని చెప్పి మన సుజాత ఆశ్చర్యపోతూ అంబతో అంటుంది. అప్పుడు చెప్తుంది, అవును. ఆ తర్వాత మాత వచ్చినప్పుడు మాత చెప్పారు, "నేను నా హృదయాన్ని మూసేసుకొని ఉన్నానని, అర్జునుడు దాన్ని తెరిచాడని" చెప్పి ఇలా ఏవో చెప్పారు. నాకు కూడా ఏదో ఒక మంచి భావన అయితే కలిగింది. నీకు తెలుసా అంబ, ఆ తర్వాత నేను ఉద్ధవ్‌ని ఒక్కసారి కూడా తలుచుకోలేదు అర్జునుడిని కలిసిన తర్వాత. ఇంకెప్పుడు తన యొక్క ఆలోచనలు అవన్నీ కూడా నా నుంచి పూర్తిగా, కంప్లీట్‌గా దూరమైపోయాయి. నాకొక గాఢమైన శాంతి నా నా హృదయాన్ని ఆవరించింది. నేను ఆయన్ని కలిసిన తర్వాత రోజు నేను పడుకునేటప్పుడు నాకు ఎంత గాఢ నిద్రలోకెళ్తున్నానంటే, ఇంతకు ముందులాగా కాదు, ఇంకా సంపూర్ణమైన గాఢ నిద్ర స్థితిలో నేను అర్జునుడి పాదాల దగ్గర పడుకుంటే నాకు సంతృప్తిగా, ఆ శాంతి అనుభూతికొస్తోంది. నేను ఈ భావన నా లోపల బాగా గట్టిగా వస్తోంది. నేను అర్జునుడి పాదాల దగ్గర పడుకున్నట్టుగా. దీనికి ఇలా వస్తోంది అని చెప్పి అంబతోటి సుజాత చెప్తుంది. అప్పుడు అంబ అంటుంది, "మరి ఇది లవ్ కాక ఇంకేంటంటావు?" అని చెప్పి తను అంటుందనమాట. ఊరికే కొంచెం ఏడిపిస్తున్నట్టుగా. అప్పుడు తను అడ్డంగా తల ఊపుతుంది సుజాత. "కాదు, కాదు, నువ్వు కొంచెం దీన్ని సీరియస్‌గా నువ్వు తీసుకో. నువ్వు ఇలాగ జోక్‌గా అట్లా టీజింగ్ లాగా అంటే నన్ను ఏడిపిస్తున్నట్టు అనబాకు. చూడు, ఇది నాకు నా యొక్క మన సెన్సెస్‌కి అందే లవ్ కాదు. అంటే ఈ భౌతిక ప్రపంచం తాలూకా ప్రేమ కాదు ఇది. ఇది ఏదో ఒక కోరిక వల్లనో, ఆకర్షణ వల్లనో వచ్చినటువంటి ప్రేమ కాదు. ఎందుకంటే నేను అలాంటివన్నీ ఉద్ధవ్ తోటి నేను ఆ భావనని నేను అనుభూతి చెందాను. ఇది ఆ భావన కాదు. ఇది ఇంకా ఏదో ఒక డిఫరెంట్‌ది. అంటే ఇంకా ఏదో ఒక రకమైనటువంటి భావన. అది నేను చెప్పలేను. కానీ ఆహ్, నేను ఎవరినైతే ఆదర్శంగా తీసుకోవాలని అనుకుంటున్నానో బహుశా అది అర్జునుడే అయ్యుండవచ్చు. నేను ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నానో ఆహ్, ఆ మనిషి అర్జునుడు అయ్యుండవచ్చు అని చెప్పి తను అనుకుంటుంది. అనుకొని ఆహ్, కానీ అంబ చాలా గొప్పవాడు కదా! ఆయన ఆయనకి నేను ఆయన్ని ఎలాగా ఇష్టపడడం గానీ, లేకపోతే ఇట్లాంటి ఆరాధనా భావం గానీ నాకెలా కలుగుతుంది? నేను చాలా చిన్నదాన్ని. అంటే చిన్న అంటే గుణాల్లో కావచ్చు, లేదా ఒక ఒక స్థితిలో కావచ్చు. నేను చాలా చిన్నదాన్ని. అర్జునుడేమో చాలా గొప్పవాడు కదా! అని చెప్పి సుజాత అనుకుంటుంది. అలా నువ్వెలా అనుకుంటావు? ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని. అలాంటి భావనలను రుక్మిణీ మాత అస్సలు ఒప్పుకోరు. మనందరం సమానమే అంటారు ఆవిడ. కానీ ఒకటి మాత్రం నిజం. రుక్మిణీ మాత శ్రీకృష్ణుల వారు అర్జునుడిని చాలా వాళ్ళు ఆయనకి శిక్షణ ఇస్తున్నారు. దానివలన ఎంతోమంది ఉన్నత స్థితికి ఆయన తీసుకెళ్ళగలరని చెప్పి నేను ఒప్పుకుంటాను. రుక్మిణీ మాత శ్రీకృష్ణుల వారు దేవతా స్వరూపాలని. కానీ అర్జునుడు మాత్రం మనలాంటి మామూలు మనిషే. ఆయన శిక్షణ వలన ఇలా ఆయన మనందరికీ ఆదర్శంగా మనకి రాబోతున్నారు అని చెప్తూ, నువ్వు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవడానికి నీ మనసు అంగీకరించినట్టయితే దాంట్లో తప్పే ఉంది. అదేం తప్పు కాదు అని చెప్పి తను చెప్తుందనమాట. అప్పుడు అర్జునుడి గురించి చెప్తుంది. మనలాంటి మానవ దేహమే అతనిది కూడా. మనలాగే అన్ని భావనలు ఆయనకి ఉన్నాయి. మనలాగే కొన్ని బాధలు ఆయనకి ఉన్నాయి. కానీ వీటన్నిటిని తట్టుకుంటూ ముందుకెళ్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని చెప్పి మనలో ఉన్న శక్తిని మనకు గుర్తు చేయడానికి మనందరికీ ఒక ప్రతిరూపంగా, ఒక ఆదర్శంగా ఆయన నిలవడానికి మాతాను కృష్ణుల వాళ్ళు శిక్షణనిస్తున్నారు అని చెప్పి అంబ చెప్తుంది. బహుశా అందుకనే మాత నిన్ను అక్కడికి పంపించుంటారు. ఆయనని నీకు పరిచయం చేశారు. నీలాగే చాలామంది మిగతా మహిళల్ని, తర్వాత మిగతా పురుషుల్ని కూడా అర్జునుడికి పరిచయం చేయడం జరిగింది. అర్జునుడి వద్దకు పంపడం జరిగింది. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి సుజాత అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు అప్పుడు సుజాత అనుకుంటుంది, అవును కదా! మన యొక్క భౌతిక అవసరాలు, మన యొక్క భావోద్వేగ అవసరాలు ఇవే కాకుండా వీటిని తీర్చడమే కాకుండా అంటే ఎమోషనల్ నీడ్స్, తర్వాత ఫిజికల్ నీడ్స్ తీర్చడమే కాకుండా మాత మనల్నందరినీ కూడా స్పిరిచ్యువల్ నీడ్స్ అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి అవసరాల్ని కూడా తను గుర్తించి మనల్ని నడిపిస్తున్నారు అని చెప్పి తను అప్పుడు అంబతో అంటుందనమాట. అంటే ఒక గురువుని చూసినప్పుడు కూడా మనకి ఇలాంటి ఫీలింగే కలుగుతుంది. ఒక గురువుని చూసినప్పుడు కూడా మన హృదయం పులకరింత, ఆత్మ పులకరింత కలుగుతుంది. కాబట్టి బహుశా అది అయ్యుండవచ్చేమో. మనం ముందు ముందు కథలో చూద్దాం.
సుజాత, మన దృష్టికోణము చాలా చిన్నది. మనము కొంత మేరకే మనం దాన్ని అవగాహన చేసుకోగలము. కానీ మాతని ఆమె చేసే యొక్క పనులు, ఆమె చేసే ఇలాంటి సేవలు ఇవన్నీ కూడా మనకు అందనంత ఎత్తులో ఉన్నాయి అని చెప్పి వాళ్ళిద్దరూ అనుకుంటారనమాట. అలా వాళ్ళకి అర్థమవుతుంది మన యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి కూడా మాత పాటుపడుతున్నారు అని చెప్పి. ఇంతలోకి వాళ్ళ పిల్లలు ఆడుకుంటూ అక్కడికొస్తారనమాట. చూడు వాళ్ళు ఎంత వాళ్ళ ప్రపంచంలో ఉన్నారో అంటూ వాళ్ళు నవ్వుకుంటారు. ఆ తర్వాత కాశిని ఈశాన్ మాత్రమే కాశినిని హ్యాపీగా ఉంచగలడు. ఈశాను కాశిని ఇద్దరు కలిసినప్పుడు ఎంత ఆనందం ఉంది చూడు వాళ్ళిద్దరి మధ్య. కాశిని ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఈశాన్ దగ్గరికి రావాలా, అతనితో ఆడుకోవాలా అని చెప్పి అంటూ అంబ చెప్తుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు మాటల్లో పడిపోతారు. అంబా, నేను ఇన్ని రోజులు ఎంత తప్పు అర్థం చేసుకున్నానో మాతని. మా అమ్మ ఎన్నో కథలు చెప్పేవారు మాత గురించి, ఆమెకి ఎంతో ఆరాధనా భావం ఉండేది. కానీ అన్నిటినీ నేను సందేహించాను. మాత యొక్క సేవని కానీ, మాత యొక్క వాటి యొక్క ఆమె యొక్క గుణాలని కానీ అన్నిటినీ కూడా నేను సందేహిస్తూ వచ్చాను. ఇది నిజమేనా? ఆమెకి నిజంగా ఒక అతీత శక్తులు ఉన్నాయా? ఇవన్నీ కూడా నేను మా అమ్మని చెప్తున్నప్పుడు అన్ని రకాల సందేహాలను నేను ఎంతలాగా ఆమెని నేను సందేహించానో, చివరికి ఆమె చూడు నన్ను హక్కును చేర్చుకున్నారు. ఇప్పుడు నాకు సిగ్గుగా ఉంది. నా ఆలోచన నేను ఒకసారి ఆలోచించినప్పుడు నాకు చాలా సిగ్గుగా అనిపిస్తోంది అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు అంబ చెప్తుంది, లేదు నువ్వు అలా నువ్వు భావన చేయొద్దు. మాత ఎప్పుడు ప్రశ్నించడాన్ని ఇష్టపడతారు. నీ తప్పేముంది? నువ్వు ప్రశ్నిస్తూ ఆమెని విశ్వసిస్తూ వచ్చావు. నిజంగా అది మంచి మార్గమే. ఆ మాత ఉదాసీనతని ఒప్పుకోరు, ప్రశ్నించటాన్ని ఒప్పుకుంటారు అని చెప్పి చాలామంది మాతను ఒక రాణిగా మాత్రమే చూడగలరు. ఎంతో కొద్దిమంది మాత్రమే మాతని అర్థం చేసుకొని తన చుట్టూ ఇలాంటి మధురమైన అనుభవాల్ని ఆమె ద్వారా పంచుకుంటున్నారు అని చెప్పి తను చెప్తుందన్నమాట. అవును అంబ, నాకిప్పుడు నా యొక్క సందేహాలన్నిటికీ నేను స్వస్తి పలికేశాను. ఇంకా నా లోపల సందేహాలు ఏమీ లేవు. నా జీవితాన్ని మాత చేతిలో పెట్టాను. ఈ జీవితమే కాదు, వచ్చే నా యొక్క జన్మలన్నితో సహా ఆ జీవితం కూడా మాత చేతిలోనే ఉన్నట్టుగా నేను భావన చేస్తున్నాను. కానీ నేను ఇది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ మాత చేసే సహాయము ఎన్ని జన్మలకి మరువలేనంటాం కదా, అలా ప్రతి జన్మలోనూ ఆమెతో పాటు నడవాలని, అవన్నీ నాకు గుర్తుండాలని నేను అనుకుంటున్నాను. ఎప్పటికీ మనం మర్చిపోకూడదు ఇలాంటివి అని చెప్పి సుజాత అంటుంది. అప్పుడు అంబ అంటుంది, నువ్వు గుర్తు పెట్టుకోగలవు అంటుంది అంబ కామ్గా. అలా మళ్ళీ తన అర్జునుడి వైపుకి తన యొక్క దృష్టి వెళ్తుంది సుజాతది. అలా వెళ్ళినప్పుడు ఏదో ఉంది నాకు, భవిష్యత్తులో తనతో పాటు ఏదో ఉంది, నా హృదయాన్ని తెరిచారని చెప్పి మాత అన్నారు కాబట్టి ఏదో సంబంధం ఉండవచ్చు అని చెప్పి తను అనుకుంటుంది. నేను ఇంత ఆనందంగా ఇలా ప్రాణంతో ఉన్నాను అంటే కారణం, ఇలా ఆనందంగా ప్రాణంతో ఉంటూ అనుభూతి చెందుతున్నానంటే కారణం ఆయనే అని చెప్పి నేను చాలా కృతజ్ఞురాలిని ఆయనకి అని చెప్పి అనుకుంటుంది. అప్పుడు మళ్ళీ మాత చెప్పిన మాట గుర్తొస్తుంది. అర్జునుడి యొక్క చంద్రుడి లాంటి చూపు, ఆ చల్లదనము తన మనసుని శాంతపరుస్తూ మళ్ళీ ఒక్కసారి ఆయన యొక్క చూపు ఆమె దృష్టికి, తన మనసులో స్మృతిలోకి వస్తుంది. ఈ విధంగా ఈ అధ్యాయం అయిపోయింది. జై శ్రీకృష్ణ.